నమస్తే ఫ్రెండ్స్. మన సౌత్ ఇండియా వాళ్ళు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి లైఫ్‌లో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, తాజ్‌మహల్ చూడాలి, లేదా మనాలిలో మంచులో ఎంజాయ్ చేయాలి అని గట్టిగా ఉంటుంది. కానీ ప్లాన్ చేసుకునే ముందే మైండ్‌లోకి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటో తెలుసా? నాకు హిందీ రాదు భయ్యా! అక్కడికి వెళ్తే ఎలా మేనేజ్ చేయాలి? ఎవరైనా మోసం చేస్తారేమో! లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేయాలి? అని భయపడి చాలామంది ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకుంటారు. కట్ చేస్తే ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఈరోజు వీడియోలో మీరు నార్త్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు హిందీ రాకపోయినా సరే ఎలా కింగ్‌లా మేనేజ్ చేయాలో స్మార్ట్ స్టైల్‌లో టిప్స్ అండ్ కొన్ని మ్యాజికల్ హిందీ లైన్స్ చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. గూగుల్ ట్రాన్స్లేట్ యాప్. మీ ఫోన్లో ఇప్పుడే గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో తెలుగు టు హిందీ ఆఫ్లైన్ ప్యాక్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెట్వర్క్ లేకపోయినా సరే మీరు తెలుగులో మాట్లాడితే అది హిందీలో వాయిస్ వినిపిస్తుంది. ఆన్లైన్ బుకింగ్స్ ఓన్లీ. క్యాబ్లు, హోటళ్ళు, ట్రైన్ టికెట్లు అన్నీ కూడా మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. దీనివల్ల లాంగ్వేజ్ రాకపోయినా సరే రేట్ల దగ్గర ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. మ్యాజికల్ వర్డ్స్ నేర్చుకోండి. మీరు నార్త్ ఇండియాలో అడుగుపెట్టే ముందు ఈ 4 పదాలు మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. అది ఒకటి నమస్తే లేదా నమస్కార్. దీని అర్థం ఏంటంటే గౌరవంగా ఎవరినైనా పలకరించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. సెకండ్ వన్ భయ్యా. భయ్యా అనే పదం అన్నయ్య అనే అర్థం వస్తుంది. ఆటో డ్రైవర్ నుండి షాప్ కీపర్ వరకు అందరినీ పిలవడానికి ఇది ఒక బెస్ట్ వర్డ్. ధన్యవాద్ లేదా శుక్రియా. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. కిత్నా హువా. కిత్నా హువా అంటే ఎంత అయింది. మీరు ఒక హోటల్లోకి వెళ్ళినా గానీ, లేదా ఒక షాపింగ్ మాల్‌లోకి వెళ్ళినా గానీ, ఏదైనా వస్తువు పర్చేస్ చేసినప్పుడు గానీ, ఈ వర్డ్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కితనా హువా అంటే ఎంత అయింది అనే అర్థం వస్తుంది. సరే, ట్రైన్ లేదా ఫ్లైట్ ఎక్కి నార్త్ ఇండియాలో ల్యాండ్ అయిపోయాం. స్టేషన్ బయటకు రాగానే ఆటో వాళ్ళు, టాక్సీ వాళ్ళు మనల్ని చుట్టుముట్టేస్తారు. హిందీ రాదని వాళ్ళకి అర్థమైతే రేట్లు పెంచేస్తారు భయ్యా! అప్పుడు మీరు ఇలా మాట్లాడాలి. కాన్ఫిడెంట్‌గా నిలబడి ఫోన్ చూపిస్తూ ఇలా అనండి. భయ్యా హోటల్ తాజ్ జానా హై కితనా లోగే? ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏమొస్తుందంటే, అన్నగారు హోటల్ తాజ్‌కి వెళ్ళాలి ఎంత తీసుకుంటారు అనే అర్థం వస్తుంది. వాడు 500 అడిగితే మీరు నవ్వుతూ అనండి. నహీ భయ్యా బహుత్ జ్యాదా హై. 200 దేంగే. చల్నా హై తో చలో. ఈ సెంటెన్స్ అర్థం ఏమొస్తుందంటే, లేదు భయ్యా చాలా ఎక్కువ చెప్తున్నారు. 200 ఇస్తాము రావాలంటే రా. మీరు హిందీ తప్పు మాట్లాడినా పర్లేదు గానీ, కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. రాంగ్ హిందీ అయినా సరే చాలా ధైర్యంగా మాట్లాడండి. నెక్స్ట్ తిండి ముఖ్యం కదా ఫ్రెండ్స్! హోటల్‌కి వెళ్ళినప్పుడు మెనూ కార్డ్‌లో అన్నీ హిందీలో ఉంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్‌గా ఈ లైన్స్ వాడండి. మనకి కారం తక్కువ కావాలి. ఎందుకంటే నార్త్ ఇండియాలో మసాలాలు ఎక్కువ. అప్పుడు ఏమనాలి అంటే, భయ్యా మిర్చ్ కమ్ డాల్నా, జ్యాదా తీఖా మత్ బనానా. ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏమొస్తుందంటే, మిరపకాయలు తక్కువ వెయ్యు, ఎక్కువ కారంగా చేయకు అని అర్థం అనమాట. తాగడానికి నీరు కావాలి. నార్మల్ వాటర్ కావాలా? లేదా కూల్ వాటర్ కావాలా? దీన్ని మనం ఎలా అడుగుతామంటే, ఠండా పానీ చాహియే అంటే చల్లని నీళ్లు కావాలి. లేదా నార్మల్ పానీ చాహియే లేదా సాదా పానీ చాహియే అని అడుగుతాం అనమాట. బిల్ అడిగేటప్పుడు భయ్యా బిల్ లేకర్ ఆవో అంటే బిల్లు తీసుకొని రండి అని అర్థం వస్తుందన్నమాట. ఇక నార్త్ ఇండియా వెళ్ళాక షాపింగ్ చేయకుండా ఉంటామా? ఢిల్లీ కనాట్ ప్లేస్ అయినా, జైపూర్ బజార్ అయినా బేరం ఆడకపోతే జేబు ఖాళీ అయిపోద్ది. హిందీలో రేటు ఎలా తగ్గించాలో ఇప్పుడు చూద్దాం. వాడు ఒక వస్తువును ₹1000 చెప్తే మీరు ఇలా అనాలి. భయ్యా ఏ తో బహుత్ మహంగా హై. కుచ్ కమ్ కరో నా. దీని అర్థం ఏంటంటే, భయ్యా ఇది చాలా కాస్ట్‌లీ. కొంచెం తగ్గించు ప్లీజ్ అని అర్థం వస్తుందన్నమాట. వాడు తగ్గించను అంటే లాస్ట్ వెపన్ వాడండి. సహీ రేట్ లగావో భయ్యా. హమ్ హర్ బార్ ఆతే హై ఇధర్. దీని అర్థం ఏమొస్తుందంటే, కరెక్ట్ రేటు వెయ్యి భయ్యా. మేము ఎప్పుడూ ఇక్కడికే వస్తుంటాం. మనం ఫస్ట్ టైం వెళ్ళినా సరే ఈ డైలాగ్ కొట్టేయాలంతే. ఇంకా తగ్గకపోతే నహీ చాహియే వద్దు అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోండి. వాడే మీ వెనకాల వచ్చి రేట్ తగ్గిస్తాడు. చూసారా ఫ్రెండ్స్? లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే. అది ఒక పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. మీరు నవ్వుతూ భయ్యా అని పిలుస్తూ మాట్లాడితే నార్త్ ఇండియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. పైగా డిజిటల్ ఇండియా కదా!
స్కానర్లు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి పైసల విషయంలో కూడా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ గనుక మీకు నచ్చితే మీ నార్త్ ఇండియా వెళ్ళే ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇంకా ఎలాంటి హిందీ కాన్సెప్ట్ కావాలో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఇస్మార్ట్ లక్ష్మణ్. బాయ్ బాయ్.